హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విటమిన్ల గురించి చూద్దాం. ఫస్ట్ పర్టికులర్ చూడండి, విటమిన్ వనరులు, న్యూనత వ్యాధులు, లక్షణాల గురించి చూద్దాం. ఫస్ట్ వన్ థైమిన్. వనరులు వచ్చేసి తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు. న్యూనత వ్యాధి వచ్చేసి బెరీ. లక్షణాలు వాంతులు, మూర్ఛ, ఆకలి లేకపోవడం, శ్వాసలలో ఇబ్బందులు, పక్షవాతం కూడా రావచ్చు. సెకండ్ వన్ రైబోఫ్లావిన్ అంటే B2. వనరులు వచ్చేసి పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరల్లో B2 అనేది ఉంటుంది. న్యూనత వ్యాధి వచ్చేసి గ్లాసైటిస్. లక్షణం వచ్చేసి నోటిపూత, పెదవుల చివరలు పగలడం, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడలేకపోవడం, పొడిబారిన చర్మము. నెక్స్ట్ నియాసిన్ అంటే B3. మూత్రపిండాలు, కాలేయం, మాంసం, గుడ్లు, చేపలు, నూనె గింజలు ఇవన్నీ కూడా వనరులు. దీని న్యూనత వ్యాధి వచ్చేసి పెల్లగ్రా. లక్షణాలు వచ్చేసి చర్మ వ్యాధులు, నీటి విరేచనాలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మం పులుసుబారిపోవడం. నెక్స్ట్ పైరిడాక్సిన్ అంటే B6. దీని వనరులు వచ్చేసి తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం. నెక్స్ట్ న్యూనత వ్యాధులు వచ్చేసి రక్తహీనత, దీన్నే అనీమియా కూడా అంటారు. లక్షణాలు వచ్చేసి వాంతులు, మూర్ఛ, హైపర్ ఇరిటబిలిటీ, నాసియా, సన్నబడుట. నెక్స్ట్ సైనోకోబాలమిన్ అంటే B12 విటమిను. ఇది వనరు వచ్చేసి జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా, దీనిని సంశ్లేషిస్తుంది. న్యూనత వ్యాధులు వచ్చేసి పెర్నీషియస్ అనీమియా. లక్షణాలు వచ్చేసి నిస్సత్తువ, ఆకలి మందగించడం, సన్నబడడం. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్. వనరులు వచ్చేసి కాలేయం, మాంసం, గుడ్లు, పాలు, పండ్లు, తృణధాన్యాలు, ఆకుకూరలు. న్యూనత వ్యాధి వచ్చేసి అనీమియా, రక్తహీనత. లక్షణాలు నీటి విరేచనాలు, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం, పేగులలో శ్లేష్మ సంబంధ సమస్యలు. నెక్స్ట్ ప్యాంటోథెనిక్ ఆమ్లము. చిలగడ దుంపలు, వేరుశనగ, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, గుడ్లు. నెక్స్ట్ న్యూనత వ్యాధి వచ్చేసి అరికాళ్ళ మంటలు, దీన్ని మనం బర్నింగ్ ఫిట్ కూడా అంటాము. లక్షణం వచ్చేసి నడవలేకపోవడం, మడమ నొప్పులు. నెక్స్ట్ బయోటిన్. పప్పు ధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, పాలు వీటిలో బయోటిన్ ఉంటుంది. న్యూనత వ్యాధి వచ్చేసి నాడీ సంబంధ సమస్యలు. లక్షణాలు కండరాల నొప్పులు, అలసిపోవడం, మానసిక వ్యాకులత. నెక్స్ట్ ఆస్కార్బిక్ ఆమ్లము అంటే విటమిన్ C. ఇవి చూడండి, ఆకుకూరలు, పుల్లని పండ్లు, మొలకెత్తిన గింజల్లో ఈ విటమిన్ C అనేది ఉంటుంది. వ్యాధి వచ్చేసి స్కర్వీ వ్యాధి. లక్షణాలు గాయాలు మానకపోవడం, ఎముకలు విరగడం. నెక్స్ట్ రెటినాల్ అంటే విటమిన్ A. చూడండి, ఆకుకూరలు, క్యారెట్, టొమాటో, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం, పాలు, క్యాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్లో ఇవి ఏ విటమిన్ అనేది ఉంటుంది. వ్యాధులు వచ్చేసి కన్ను, చర్మ వ్యాధులు. లక్షణాలు రేచీకటి, చత్వారం, కండ్లు పొడిబారడం, దీన్నే జిరాప్థాల్మియా అని కూడా అంటాము. నెక్స్ట్ చర్మం పులుసుబారడం, నేత్రపటల సమస్యలు. నెక్స్ట్ కాల్సిఫెరాల్ అంటే D విటమిన్, ఇంకా దీన్ని ఏమంటాం సన్షైన్ విటమిన్ కూడా అంటాము. కాలేయం, గుడ్లు, వెన్న, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, సూర్యకిరణాలు D విటమిన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. వ్యాధి వచ్చేసి రికెట్స్ వ్యాధి. లక్షణాలు ఎముకలు సరిగా పెరగకపోవడం, పెలుసుబారడం, బలహీన ఎముకలు, దొడ్డి కాళ్ళు, ముంజేతి వాపు, దంతాలు ఆలస్యంగా ఏర్పడడం. నెక్స్ట్ టోకోఫెరాల్ అంటే ఈ విటమిన్. ఇది పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దుతిరుగుడు నూనెలో ఇవి ఉంటాయి. నెక్స్ట్ దీని వ్యాధి వచ్చేసి సంతానోత్పత్తి సమస్యలు. లక్షణాలు పురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావ సమస్యలు. నెక్స్ట్ ఫైలోక్వినోన్ అంటే K విటమిన్. చూడండి, ఇక్కడ మాంసం, గుడ్లు, ఆకుకూరలు, పాలు. దీని న్యూనత వ్యాధి వచ్చేసి రక్తం గడ్డకట్టకపోవటం. లక్షణం వచ్చేసి రక్తం గడ్డకట్టడం, ఆలస్యం అవ్వడం, అధిక రక్తస్రావం.